ఎస్టేట్ ఇంకా పుంజుకోలేదు. బాబు గారు వస్తే అద్భుతంగా పుంజుకుంటుందని ఆశించారు. వాస్తవంగా 2014, 19 మధ్యలో రియల్ ఎస్టేట్ బాగుండేది. 19, 24 మధ్యలో కొంత తగ్గింది అనుకుంటే చివరిలో పికప్ అయింది. తీరా చూస్తే 24 తర్వాతన ఇంకా విపరీతమైన పికప్ ఉంటది. జగన్ టైంలో కొంత డౌన్ చేశాడు జగన్ అన్నటువంటిదంటే, తర్వాత పెరుగుద్ది అనుకుంటే అది పెరక్కపోగా మరింత తగ్గుతోంది. రేట్లు అందరూ పెంచేశారు. కానీ ఆ రేట్లకు కొనేవాళ్ళు అంటే ఇక్కడ నేను ఆస్తి కొనుక్కుంటే భవిష్యత్తులో భారీగా పెరుగుతుందన్న నమ్మకం జనంలో లేకపోయేటప్పటికి పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ ఇంపాక్ట్ స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ధరలకు ఏది చేతిలో డబ్బులు లేవు జనానికి. ఇక అప్పుల పాలవడం ఎక్కువైపోయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవు. దాంతో డబ్బులు చేతిలో లేవు. ఇదివరకు ఏదో ఒక పేరుతో ప్రతి నెల అంతో ఎంతో డబ్బులొచ్చే ఆ డబ్బులతో మహిళలే అప్పులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ మహిళల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి అయింది. దాంతో మళ్ళీ పాత రోజులు ముందుకొచ్చినాయి. వడ్డీలకి అప్పులు తీసుకోవడం అన్నటువంటిది. రూ. 2, రూ. 5, రూ. 10. దీంతో మైక్రో ఫైనాన్సులు ముందుకొచ్చినాయి. రూ. 10,000 మైక్రో ఫైనాన్సోడు గనక మనకి లోన్ ఇచ్చాడంటే మన చేతికి వచ్చేటికి 9,000, 8,100, 8,200 వస్తాయి. ఇన్సూరెన్స్, ప్రాసెసింగ్ ఛార్జీలు ఇవన్నీ పెట్టి. తర్వాత దాన్ని మనం తీర్చేటప్పటికి 12,000, 13,000 అవుతుంది. అంటే పేరుకి వాళ్ళు పావల వడ్డీలు, రూ. 10 వడ్డీలు అంటారు. తీరా చూస్తే మనకి రూ. 3, రూ. 4, రూ. 5 వడ్డీలు పడతాయి. ఇలాంటి మైక్రో ఫైనాన్స్ ఊబిలో చిక్కుకుపోతున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆత్మహత్యల శకం ప్రారంభమైంది. తాజాగా మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వడ్డీకి అప్పు తీసుకుని తీర్చకపోవడంతో వాళ్ళ వేధింపులు తాళలేక తల్లి కొడుకు పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నారు. తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. చీరాల కొట్ల బజార్లో ఉంటున్నటువంటి వేములు సుజాత కొడుకు సాయి రైల్వే స్టేషన్ దగ్గర చిన్న టిఫిన్ బండి నడుపుకుంటున్నారు. సుజాత భర్త మరణించడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ఈ క్రమంలో మైక్రో ఫైనాన్షియల్ దగ్గర తీసుకున్న అప్పుకి వడ్డీ పెరిగిపోయింది. వడ్డీ వ్యాపారులు ఒత్తిడి భరించలేక తల్లి కొడుకు ఈ నెల 13 వేటపాలెం మండలం శ్రీనివాసనగర్ సమీప పొలాల్లో పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి తరలిస్తే సుజాత చనిపోయింది. సాయి ఆదివారం తెల్లవారుజామున కనుమూశారు. తోటి వ్యాపారి మృతి చెందడం సంతాపం తెలుపుతూ సోమవారం చీరాల్లో టిఫిన్ బళ్ళు మూసేశారు. రేపు చీరాల్లో చిరు వ్యాపారం నుంచి కొందరు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వాళ్ళని మానసిక మనోవేదన గురి చేస్తున్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం ఆందోళనకు దిగింది.